ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ పథకాన్ని మన ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామ ఉపాధి పథకం అని చెప్పి పేదవాళ్ళకి రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడాలని చెప్పి ఆనాడు మన గాంధీజీ పేరు మీద ఈ పథకాన్ని ఏర్పాటు చేశారు. 45 కోట్ల ఎకరాల భూమి ఉంది మన భారతదేశంలో. కానీ రైతులు ఎందు గురించి ఈ ప్రోగ్రాం పెట్టారు అంటే రైతులకు పని లేని దినంలో జూన్ నుంచి మే వరకు పంటలు పండుతాయి, వానలు వస్తాయి. తర్వాత మే తర్వాత ఏమవుతుంది, ఎండాకాలం వస్తుంది. ఎండాకాలం వస్తే పనులు ఉండవు రైతులకి, రైతు కూలీలకి, ఎస్టీకి కానీ ఎస్సీకి కానీ బీసీకి కానీ ఎవరికి పనులు ఉండవు. ఊర్లు ఇడ్చకుండా ఊర్లలో అట్లే అట్టుకొని ఉండాలని చెప్పి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఏర్పాటు చేశాడు ఆనాడు మా కాంగ్రెస్ ప్రభుత్వం. ఈనాడు బీజేపీ ప్రభుత్వము వాళ్ళ స్వార్థం కోసము, వాళ్ళ లాభాల కోసము, వాళ్ళకి ఇష్టం వచ్చిన రాష్ట్రంలో ఈ పథకాన్ని ఏర్పాటు చేస్తారట. ఇది ఎంతవరకు న్యాయము మేము అడుగుతున్నాం కాంగ్రెస్ తరఫున. బీజేపీ నాయకులారా, మొన్న పొలాలు అమ్ముకున్నారు, మన రైల్వే డిపార్ట్మెంట్ అమ్ముకున్నారు, ఎల్ఐసి ఆఫీసులు అమ్ముకున్నారు. లాస్ట్కు మనకు వచ్చేసి రైతులు బతికే కూలీల పని కూడా అమ్ముకొని జీవిస్తున్నారు. మరి ఇది ఎక్కడ రాజ్యము? దొంగల రాజ్యమా, దోపిడీ రాజ్యమా? ఈనాడు మన కూలీలు వలసలు పోకుండా కాపాడాలంటే ఖచ్చితంగా మహాత్మా గాంధీ జాతీయ ఉపాధిని ఖచ్చితంగా కల్పించాలి. ఈయనేమి సామాన్య మానవుడు కాదు. మన స్వతంత్రం కోసం, మన కోసము సత్యాగ్రహాలు చేసినాడు, ఉప్పు సత్యాగ్రహాలు చేసినాడు, జైలుల పాలైనాడు. ఇన్ని చేసిన అతన్ని 100 రూపాయల నోటు మీద ఆయన నిర్మించినారంటే ఆయన ఎంత గొప్పవాడు మనం అర్థం చేసుకోవాలి. ఈనాడు ప్రజల నోర్లు బట్టి మీరు బతకాలనుకుంటే మీకేం ప్రయోజనం లేదు. రైతుకు ఎంత ఉపయోగం ఉందో తెలుసా? 1 ఎకరా ఉన్న పని పథకం మీద చుట్టూ రౌండ్ 1 అడుగుమైన పాదు తీసుకుంటారు. వానకాలం వాన వస్తే ఆ గుంతల్లో నీళ్ళు నిలబడతాయి. నీళ్ళు నిలబడితే ఏమవుతుంది, భూమికి అంతా తేమనిస్తుంది. తేమనిస్తే ఏమవుతుంది, పంట సమృద్ధిగా పండుతుంది. వానలు ఎక్కువ పడితే పెద్ద పెద్ద సుమారుగా అంటే 30-40 వరకు గుంతలు తవ్వుతారు. ఆ గుంతల్లో నీళ్ళు వస్తాయి. రైతుకు ఎటదీసిన ఉపాధి హామీ పథకం తప్ప ఇది మీరు చేసేది ఏమి నష్టమే తప్ప లాభం ఏం లేదు. నరేంద్ర మోడీ గారు, మీరు చేసేది ప్రజలకు మోసం తప్ప ఏమి లేదు. నల్ల డబ్బు తెస్తా అని చెప్పావు, నల్ల డబ్బు ఏం చేసినావు? ఒక్కొక్కరు ఖాతాలో 15 లక్షలు వేస్తా అన్నావు. కొన్ని కోట్ల మందితో బ్యాంక్ అకౌంట్ చేపించుకున్నావు, రూపాయి అని. నెలకు 100 రూపాయలు అయ్యండి, లేకపోతే సంవత్సరానికి 100 అని చెప్పి కొన్ని కోట్లు దోసుకొని తిన్నావు. మళ్ళా వచ్చేసి జిఎస్టీ బిల్లు పెట్టినావు. జిఎస్టీ బిల్లు పెట్టి ఎవరికి లాభం ఉంది? పేదవాడుగానే ఉన్నాడు, కానీ దోసుకునేవాడు దోసుకుంటున్నాడు, దాచుకునేవాడు. దయచేసి నరేంద్ర మోడీ, మీరు చేసేది అన్ని దొంగ పనులు తప్ప ఒకటి మంచి పని లేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రుణమాఫీలు వస్తాయి, రైతుకు రుణాలు ఇస్తాము. ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజలకి, రైతులకి, కార్మికులకి అందుబాటులో ఉంటామని ఈ సభ మూలంగా తెలపరుస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.